తెలంగాణ జనం తక్లీఫ్ అయినప్పుడు ఎంత కోపానికి వస్తారో సాయం చేసేటోళ్ళని కూడా అట్లనే మెచ్చుకుంటారు. మనుషులను దేవుళ్ళని చేసుడు తెలుసు, అదే మనుషులను రాక్షసులను చేసుడు కూడా తెలుసు తెలంగాణ జనానికి. లగడపాట సొంటలను ఏం చేసిండ్రో మీకు బాగా తెలిసిన ముచ్చటనే, కానీ అట్లనే ఒక ఆమెని మాత్రం దేవతను చేసిండ్రు. ఏడనో తెలుసుకోవాలంటే ఇది చూడాలి కదా. చూడుండ్రి, తెలంగాణ పబ్లిక్ కు కోపం వచ్చినా ఆపుకోరు, సంతోషం వచ్చినా ఊకోరు. తెలంగాణ ఇయ్యకపోతే సోనియా గాంధీ కాదు, ఏ గాంధీని కూడా ఇడిచిపెట్టలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇయ్యంగానే సోనియా గాంధీకి ఇగో గుడి, దానికో గోపురం తయారు చేసిండ్రు. కోట్ల మంది కోరికలు తీర్చే తల్లి అని కొలుసుకుంటున్నారు. ఇక మన పొన్నమైతే కొట్టు కొట్టు గట్టి కొట్టు, ఏం పరీక్ష చేస్తున్నావు, కొట్టు కొబ్బరికాయ కొట్టు. పురే జర మంచిగా పట్టుకొని కొట్టరు రాదన్నా. గిట్లా కొట్టాలే. చూసిండ్రా ఎట్లా పూజలు చేస్తున్నారో, మంగళారతి బట్టి మొక్కుకుంటున్నారు. కానీ తెలంగాణ జనం అంటే జనమే. మంచి చేస్తే నెత్తిలో కూర్చుండా పెట్టుకుంటారు, మోసం చేస్తే పాతాళంలోకి దొక్కుతారు. అమ్మా సోనియా గాంధీ, నువ్వు ఇన్ని రోజుల సంధి తెలంగాణ మీద ఆలోచన చేస్తుంటే జనం ఓపికతోనే చూసిండ్రు. కోపం వచ్చిన కొంతమంది దిష్టి బొమ్మలు కాల్చిండ్రు, మేం కాదంటలేం. కానీ సమాధులు కట్టే సంస్కృతులకు మాత్రం పోలేదమ్మా తెలంగాణ జనం. బతుకున్న మనిషి పరువు తీసే పని చేయలేదు, ఏది చేసినా కడుపు గాలే చేసిండ్రు. ఇవాళ కడుపు నిండే ముచ్చట చెప్పి తెలంగాణ ఇస్తున్నందుకు గుడి కట్టి కొలుసుకుంటున్నారు తల్లి. ఇది తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానం. ఇన్ని చేసినావు కదా, ఇక గట్లనే పార్లమెంట్లో బిల్లు పెట్టి మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయేటట్టు చేయి తల్లి. నీకు కోటి కొబ్బరికాయలు కొట్టుకుంటామంటున్నారు జనం. ఇప్పుడు కరీంనగర్లోనే గుడి కట్టినంత పని చేసిండ్రు. కానీ రేపు తెలంగాణ వచ్చినాక ఊరూరుకు పోషమ్మ గుడి లెక్కనే సోనియా గాంధీ అమ్మ గుడి అని కట్టుకుంటారమ్మా. ఏడాది ఏడాది పండుగ చేస్తారు, జాతర సాగిస్తారు. ఎందుకంటే దేవుడు వరమే ఇస్తాడు, నువ్వు కూడా అదే ఇచ్చినావు కాబట్టి. మీరు దేవతతో సమానమని మొక్కుతున్నారు తల్లి. భక్తుల మొక్కులు తీసి జర హైదరాబాద్ మీద కూడా ఎటువంటి బాధలు లేకుండా చూడు తల్లి అని కోరుకుంటున్నారు తెలంగాణ జనం. అంతేనా పొన్నం సారు? నిజంగా ఈ ప్రాంత ప్రజలకు దేవత, ఆ దేవతను ఆరాధించే బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉంది. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న నాయకురాల్ని బలోపేతం చేయడం, పూజించడం మా కనీస బాధ్యతగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇగో ఇదమ్మా, సమాధులు కట్టిండ్రని నువ్వేం మనసులో పెట్టుకోక తల్లి. తెలంగాణ జనం గుండెలలో పెట్టుకున్నారు నిన్ను, నీకేం కాదు తల్లి.